సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా భగవద్గీతలో గోల్డ్ మెడల్ అందుకున్నాను. యునెస్కోలో భగవద్గీత స్థానం సంపాదించుకోవడము, అదే టైంలో భగవద్గీతలో గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉంది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత మరియు నాట్యశాస్త్రంకు స్థానం దక్కగా భారతదేశం నుండి ఈ లిస్టు 14 ఎంట్రీస్కు చేరింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ 1992లో ప్రారంభం అవ్వగా విశ్వవ్యాప్తంగా అత్యుత్తమ సార్వత్రిక విలువ కలిగిన డాక్యుమెంటరీ వారసత్వాన్ని సంరక్షించడము, అందుబాటులోకి తీసుకురావడము దీని లక్ష్యం. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 18న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ డేగా జరుపుకుంటారు. ప్యారిస్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, వారసత్వము, చరిత్రకు నిదర్శనంగా ఉండే ప్రాంతాలు కానీ, సంస్కృతిని ప్రతిబింబించే ఆచారాలు కానీ, పెద్ద పెద్ద కట్టడాలను కానీ ఈ సంస్థ గుర్తిస్తుంది. భారతదేశం నుండి ఇప్పటి వరకు 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో 15, యునెస్కో క్రియేటివ్ సైట్స్ నెట్వర్కింగ్ లిస్టులో 8 ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కోను 1945లో అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానము, సాంస్కృతిక పరిరక్షణ, శాంతి సంరక్షణల కోసం ఏర్పాటు చేశారు. యునెస్కో మొదటి అధికారిక జనరల్ కాన్ఫరెన్స్ 1946 నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు ప్యారిస్లో 30 దేశాల ప్రతినిధులతో నిర్వహించబడింది. యునెస్కో ఏదైనా ప్రదేశాన్ని వారసత్వ ప్రదేశంగా గుర్తించిందంటే అది ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశంగా ప్రపంచపటంలోకి ఎక్కుతుంది. యునెస్కో ఐక్యరాజ్య సమితిలోని భాగము. యునెస్కోలో ఉన్న అన్ని దేశాలు మ్యాక్సిమం ఐక్యరాజ్య సమితిలో కూడా ఉంటాయి. యునెస్కోలో ఉండి ఐక్యరాజ్య సమితిలో లేని దేశాలలో కుక్ ఐస్లాండ్స్, నయ్యు, పాలస్తీనా మరియు ఐక్యరాజ్య సమితిలో ఉండి యునెస్కోలో లేని దేశాలలో ఇడ్స్. కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం నుండి తీసుకున్న భగవద్గీతను వేదవ్యాసుడు చెప్పగా గణేశుడు రచించారు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి. భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క యోగము అంటారు. 1 నుండి 6 అధ్యాయాలను కర్మషట్కము, 7 నుండి 12 అధ్యాయాలను భక్తి షట్కము, 13 నుండి 18 అధ్యాయాలను జ్ఞాన షట్కము అని అంటారు. నాట్యకళ శాస్త్రీయ గ్రంథమైన నాట్యశాస్త్రంను క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో భరతముని రచించారు. ఈ గ్రంథము భారతీయ శాస్త్రీయ నృత్యము, నాటకము, సంగీతము మరియు రంగస్థల కళల ప్రాథమిక సూత్రాలను వివరిస్తుంది. రసం వంటి ఆందోళనాత్మక భావాలను స్థాపించి భారతీయ కళలను ప్రభావితం చేస్తుంది. 36,000 శ్లోకాలతో కూడిన ఈ గ్రంథంను నాట్యవేదము అంటారు.